బోల్డ్లే గీళ్ళు ఏం గడగకూరి పని పెట్టురి వాళ్ళకు. చిల్లర్ ఫెలోస్. It is not a pure sacrifice. బిగ్ బాస్ సీజన్ 8 బుల్లితెర సెన్సేషన్ అయిన బిగ్ బాస్ తెలుగు 8 రియాలిటీ షో మొత్తానికి 3 వారాలు ముగించుకుని 4వ వారంలోకి చేరుకుంది. 4 పీపుల్ వాడి మీద ప్రెషర్ వేస్తే వాడి మీద వాళ్ళు ఇంత ఎక్కుతున్నారంటే టూ ఫేస్డ్ నువ్వు మాట్లాడితే మాకొస్తోంది టూ ఫేస్డ్ అని చెప్పి. అత్యధిక ప్రేక్షకాదరణ ఉన్న ఈ షో ప్రారంభానికి ముందే చాలా కొత్తగా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని చెప్తూ వస్తున్నారు. నబిల్ బిగ్ బాస్ అయితే 8 అంకెను సూచించే విధంగా ఇన్ఫినిటీ అనే కాన్సెప్ట్తో ప్రారంభమైంది ఈ షో. ఈ షోలో అపరిమితమైన ట్విస్టులు, టర్న్లు ఉన్నాయి. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచుతున్నాయనే విషయాన్ని నిర్వాహకులు స్పష్టం చేశారు. బిహేవ్ చేయట్లేదురా. క్లారిటీ లేదా? వేరే వాళ్ళని బాట్ చేయకు ఇక్కడ. నువ్వు అబద్ధం చెప్పావు అక్కడ. నో నో. అయితే చెప్పినట్టే ఆయన భారీ ట్విస్ట్ ఇచ్చారు. ముఖ్యంగా వైల్డ్ కార్డ్ ఎంట్రీకి సంబంధించిన రోజుకొక వార్త బయటకు వస్తోంది. ఇప్పుడున్న కంటెస్టెంట్స్ కొంత పర్వాలేదు అనిపిస్తున్న బిగ్ బాస్ షో మరింత హైప్కి వెళ్ళాలంటే కొత్త ముఖాలను హౌస్లోకి దించాల్సిన అవసరం ఉంది. అందుకే వైల్డ్ కార్డ్ ఎంట్రీ అంటూ వార్తలు వస్తున్నాయి. నేనే వెళ్ళిపోతా గైస్ మీరు ఉండండి అన్నాడా? అవును ఫస్ట్ అడుగు. నో ఏంట్రా. బిగ్ బాస్ తెలుగు షో సెప్టెంబర్ 1వ తేదీన గ్రాండ్గా ప్రారంభమైంది. ఈ గేమ్ షోను పాపులర్ హోస్ట్ నాగార్జున, అక్కినేని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంటిలో 14 మంది సెలబ్రిటీలను కంటెస్టెంట్స్గా పంపించారు. నైనిక, బేబక్క, యష్మి గౌడ, ఆదిత్య ఓం, నిఖిల్, అభయ్ నవీన్, శేఖర్ బాషా, కిర్రాక్ సీత, సోనియా ఆకుల, విష్ణుప్రియ, ప్రేరణ, మణికంఠ, నబీల్, అహ్మద్, పృథ్వీ తదితరులు కంటెస్టెంట్లుగా ఇంట్లోకి వచ్చారు. దట్స్ నాట్ సాక్రిఫైస్, దట్స్ ఎ టాక్టిక్. పాపం వాడి మీద తోసేస్తున్నాడు. తొలివారం ఈ షో నుంచి ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు బెజవాడ బేబక్క ఆమె ఇంటి నుంచి ఎలిమినేట్ కావడం షాకింగ్గా మారింది. ఆ తర్వాత ఆర్జే భాష బయటకు వచ్చాడు. 2 షాకుల నుంచి కోలుకోకముందే తాజాగా అభయ్ నవీన్ ఇంటి నుంచి బయటకు పంపించారు. ఇలా 3 వారాల్లో 3 బయటకు పోవడంతో కేవలం 11 మంది మాత్రమే మిగిలారు. స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఆడాలి, గెలిపించాలి. వైల్డ్ కార్డ్స్ వర్సెస్ వర్స్. ఇప్పుడు క్లాన్ వర్సెస్ క్లాన్ అయిపోయింది దెబ్బకి. తాజాగా షోలో బిగ్ బాస్ సంచలన ప్రకటన చేశారు. ఇప్పటి వరకు ఎన్నో సర్ప్రైజ్లు ఇచ్చాం, వాటన్నిటికంటే బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాం. బిగ్ బాస్ చరిత్రలో అన్ని కంటే పెద్దది. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఇవ్వబోతున్నారట. మరో 2 వారాల్లో ఇంట్లోకి రానున్నారట. బిగ్ బాస్ తెలుగు 8లో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఎందుకంటే ఈ సీజన్లో లిమిట్లెస్ అవకాశాలు ఉంటాయి. ఎవరైనా తన అవకాశాన్ని అపరిమితంగా పొందొచ్చు. ఈ సీజన్లో ఇంకా చాలా ట్విస్టులతో ఉంటుందని చెప్పకనే చెప్పారు. 12 మంది కంటెస్టెంట్లు వస్తే పరిస్థితి ఊహించుకోవడం కష్టంగానే ఉంటుందని అర్థమవుతోంది. ఇంటిలో 12 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా వస్తున్నారని చెప్పడంతో మీడియాలో అలజడి మొదలైంది. ఈ షోలోకి ఎవరెవరు వస్తున్నారనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ఇంటిలోకి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. 2 వారాల్లో మధ్యలో కొందరు, వారాంతంలో నాగార్జున స్టేజ్ మీద నుంచి లోపలికి పంపిస్తారనే విషయం బయటకు వస్తోంది. కంటెస్టెంట్ల పేర్లను చాలా సీక్రెట్గా ఉంచి సర్ప్రైజ్ ఇవ్వాలని చూస్తున్నారు. వారెవరో కొద్ది రోజుల్లో తెలిసే అవకాశం ఉంది. ఇవన్నీ వాడు చేయడం వల్లనే కదా. I decided to zip my mouth. I won't talk anything. థ్యాంక్ యూ సో మచ్.